హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతు విలేజ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇంకెవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో అయితే కంటిన్యూ చేయండి. ఇక్కడైతే పూజ అయితే చేసుకుంటున్నానండి. అంటే ఇంట్లో పని మొత్తం అంతా కూడా అయిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత ఇక్కడైతే పూజ అయితే చేసుకుంటున్నాను. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళడం, ఇంకా సామాన్లు అవన్నీ మొత్తం అన్నీ ఇంకా ఈ పని ఉంది అని అనుకోకుండా ఇంకా మొత్తం పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుని అప్పుడైతే పూజ అన్నది నేను చేసుకున్నాను. ఇంక ఇక్కడైతే చూసారు కదండి, మొత్తం అలంకరణ అంతా కూడా అవుతూ ఉందన్నమాట. ఇంకా దీపారాధన అదంతా కూడా కంప్లీట్ అవుతూ ఉంది. ఇంకా మనం పూజ చేసుకోవడంలో వచ్చే ప్రశాంతతే వేరు కదండి. ఇంకా మనకి నచ్చినట్లుగా మనం చేసుకున్నామంటే ఆ ఫీలే వేరే ఉంటుంది కదా. ఇంకా ఎవరో అన్నారు, ఎవరో చెప్పారు అనేసి ఆ విధంగా కాకుండా మన మనసుకి ఏ విధంగా అనిపిందే ఆ విధంగా అయితే పూజ చేసుకోవాలండి. నాకైతే అలానే అనిపిస్తుంది. ఎవరైనా చెప్పినా కానీ ఏమో మనం చేయగలమో లేదో అన్నట్టుగానే ఇంకా నాకైతే నాకు నచ్చినట్టుగా అన్నది పూజ అయితే చేసుకుంటాను. చాలా వీడియోస్లో కూడా చెప్పానులేండి. ఇంకా చూసారు కదా, పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా దీపారాధన అదంతా కూడా కంప్లీట్ అయిపోయాక ఈ విధంగా ఉందన్నమాట మా పూజ విధానం. అదంతా కూడా మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడైతే చెప్పాను కదండి, మొత్తం పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మొత్తం అంతా కూడా నీట్గా పెట్టేసుకుని ఇంకా అప్పుడైతే పూజ దగ్గర అయితే కూర్చున్నాను. ఇంక ఇక్కడైతే చూసారు కదా, కౌంటర్ టాప్ ఇంకా గ్యాస్ స్టవ్ అన్నీ కూడా నీట్గా అయితే సర్దేసుకున్నాను. ఇంకా రోజైతే వంటకి చారు అయితే పెట్టానన్నమాట. చారు ఇంకా వంకాయ బంగాళదుంప కర్రీ, రైసు. అంటే కొంచెం ఎక్కువగానే చేశాను, ఎందుకన్నది అయితే చెప్తానండి. ఇంకా మార్నింగే మనకి క్యారేజీలు స్కూల్ టైంలో గంట మనం వంట చేసేటప్పుడు కొంచెం వంటలన్న అటు ఇటు అవుతాయి కదండి. మనకైతే సెట్ అవుతాయి ఒక్కొక్కసారి ఉప్పు ఎక్కువ అవడమైనా లేదంటే ఉప్పు తక్కువ అవడం అన్నా మనం చూసుకోలేము కదండి. ఇంకా ఆడవాళ్ళు అయితే ఇంకా అలా అయితే జరుగుతుంది అనమాట. నాకే కాదు చాలామందికి జరుగుతుంది. ఇంకా అదైతే మాత్రం ఇంక ఇక్కడైతే చూసారు కదండి, పాలు అయితే మరగపెట్టేసాను. ఇంకా తోడైతే వేయాలన్నమాట అందులో. ఇంక ఇప్పుడైతే చెప్పాను కదండి, కొంచెం వంటలను ఎక్కువ చేశాను. ఎందుకంటే చేలోకి అయితే తీసుకెళ్లే పని ఉందన్నమాట. ఇంక అందుకని చెప్పి ఇక్కడైతే క్యారేజీలు అయితే పెడుతున్నాను. ఇంక ఇక్కడైతే చూసారు కదండి అరుపులు. ఇంకా మా ఇంట్లో అయితే ధాన్యం ఉన్నాయి కదండి, ఇంక దానికైతే ఉడతలు అవి వచ్చేస్తున్నాయి అనమాట. ఇంకా అవే చూసారు కదా ఎంత అలా అరుస్తున్నాయో. ఇంక ఇక్కడైతే చూసారు కదండి, క్యారేజ్ పెట్టడం కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా పిల్లలు ఈవినింగ్ స్నాక్గా అయితే ఇక్కడ అంటే బియ్యం పిండి పకోడీ ఉంటుంది కదండి, అంటే గట్టి పకోడీ అని అయితే అంటారనమాట. ఇంకా అదైతే చేస్తున్నాను. ఇంకా ప్రాసెస్ అదంతా కూడా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇంకా ఫస్ట్ అయితే ఆనియన్స్, ఇంకా పచ్చిమిర్చి, అల్లం, కొద్దిగా కరివేపాకు, ఇంకా కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. ఇంక ఇక్కడైతే కొంచెం గరం మసాలా, పసుపు చిటికెడు,
ఇంక ఇవన్నీ కూడా వేసేసుకుని ఉల్లిపాయలను అయితే వేటికవి అంటే ముక్కలు అతుక్కుని ఉంటాయి కదండి, ఇంకా అవి అయితే సెపరేట్ అయ్యేంత వరకు అలాగా కలిపేసుకోవాలన్నమాట. మనం కొంచెం దూరంగా ఉండి కలపాలండి, లేదంటే మాత్రం ఆ ఉల్లిపాయల ఘాటుకైతే కళ్ళు అయితే మంటలు వచ్చేస్తాయి అనమాట. నాకైతే వచ్చింది, ఇంక అందుకే చెప్తున్నాను మీకైతే. ఇంక ఇక్కడైతే బియ్యపిండి అయితే వేసుకున్నాను. ఓన్లీ బియ్యపిండి ఒక్కటేనండి, ఇంకా ఏ పిండి అయితే వేయలేదు ఇందులోనే. ఇంకా అన్నీ కూడా వేసేసుకుని ఒకసారి అయితే ఇలా కలిపేసుకోవాలి. ఇది కొంచెం మనకి చెమ్మ లేక అంటే ఆనియన్స్లో ఉన్న వాటర్ అయితే సరిపోతుంది. సరిపోకపోతే ఇంకా కొంచెం వాటర్ అన్నది యాడ్ చేసుకుని, అంటే సాల్ట్ వేసే క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి, కొంచెం సాల్ట్ కూడా వేసుకుని ఇంక ఈ విధంగా చూసారు కదా, ఈ విధంగా అయితే కలిపేసుకుని మనం అయితే పకోడీలు వేసేసుకోవడమే. చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి. ఇంకా కాకపోతే నాకు అనిపించింది కొంచెం సాల్ట్ తక్కువైందని, మా వాళ్ళకైతే సరిపోయిందిలేండి. ఇంక ఇలా అయితే పకోడీలాగా వేసేసుకోవడమే. ఇంక ఇక్కడైతే చూసారు కదండి, వాయిస్ ఓవర్ కూడా ఇవ్వనివ్వట్లేదు నన్ను అయితే ఈ ఉడతలో. ఇంకా ఇవైతే మామూలు ఎల్లో కలర్ కాకుండా బాగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేగాలండి. ఎందుకంటే బియ్యపిండి మనం కొంచెం గట్టిగా కదా కలుపుకున్నాము, అదైతే ఉడకడానికి కొంచెం టైం అయితే పడుతుంది. ఇదండి ఇక్కడైతే ఇంకా వేగిపోయినాయి అనమాట. చాలా బాగా వచ్చిందండి పకోడీ అయితే మాత్రం. చూసారు కదా, ఇంకా చూడడానికి కాదు తినడానికి కూడా బాగుంది. ఇదండి ఇంకా మొత్తానికి అయితే పకోడీ వేయడం తినడం కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కొంచెం ఉడతల వాయిస్ ఇగ్నోర్ అయితే చేయండి ఫ్రెండ్స్, కొంచెం డిస్టర్బెన్స్గా అయితే ఉంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్, థ్యాంక్ యూ, బాయ్.